అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం సీజన్ 2 ఎపిసోడ్ 3. క్రితం ఎపిసోడ్లో రవీంద్ర కొడుకు అశ్విన్ ఇంటికి తిరిగొచ్చేసినందుకు ఆనందం ఒక పక్క అయితే, గిరీశం వెళ్లి కలిసిన తర్వాత అపర్ణ తల్లి రవి దగ్గరికొచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ పెళ్లి అశ్విన్కి ఇష్టం ఉండదు అని తెలిసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. తన తల్లి మాట్లాడి వెళ్ళిన తర్వాత రవీందర్ దగ్గరికొచ్చిన అప్పు, రవి, ఐఎమ్ సారీ రవి, అసలు మన మధ్య ఇలాంటి పదాలు వాడే అవసరం రాకూడదని ఎప్పుడు నేనే నీతో గొడవ పడుతూ ఉండేదాన్నిరా. కానీ ఇప్పుడైతే నా వల్ల నీకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తలనొప్పి అని కాదప్పు, అసలు వీళ్ళందరూ ఇలా ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్లా పెరిగిన వాళ్ళం. ఇప్పుడు ఫ్రెండ్గా ఉంటే తప్పేంటి? నాకు పెళ్ళై ఇన్నేళ్ళయింది. ఇన్నేళ్లలో తను బ్రతికున్నప్పుడు మన స్నేహంతో ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. చివరికి తను కూడా మన స్నేహాన్ని ఎప్పుడు తప్పుగా చూడలేదు. కానీ వీళ్ళకే ఎందుకిలా అనిపిస్తుంది అసలు మన స్నేహం? సొసైటీ అంటే ఒక పెద్ద గొర్రెల మందర రవి. వాళ్ళకి ఆలోచించి బుర్రుండదు. నెమరు వేయడానికి ఏదో ఒక టాపిక్ దొరికితే చాలు. సరే, ఇలా వాళ్ళని ఎంతసేపు తిట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. కానీ నేనటైనా వెళ్ళిపోతానురా. ఇక్కడే ఉంటే ఇదే ప్రాబ్లం మనకి రిపీట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు అప్పు? ఎవరితోడు లేకుండా ఎలా ఉంటావు? ఎరా బలిసిందా? నేనేమైనా చదువులేందని అనుకున్నావా? డిగ్రీ డిస్కంటిన్యూ ఇక్కడ. ఆ పప్పు నీ జోకులు. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. మీ అమ్మగారు మనం పెళ్లి చేసుకోకపోతే కుదరదని బెదిరిస్తున్నారు. నా కొడుకేమో మనం ఎక్కడ పెళ్లి చేసుకుంటామో అని భయపడుతున్నాడు. అసలు ఈ పరిస్థితుల్లో మనం ఎవరి గురించి ఆలోచించాలి? జీవితం ఎంత విచిత్రమో చూసావా? మన జీవితంలో మన గురించి కాదు, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలా అనే దానికోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఈ పాఠం ఏ క్లాసు రూమ్లోనూ చదవలేం. చాలా విచిత్రం కదా. అలా ఆ రోజు బుర్ర బద్దలైపోయే తలనొప్పి రావటంతో రవి ఆఫీస్కి సెలవు పెట్టాలనుకున్నాడు. కానీ తనకి ప్రమోషన్ టైం కనుక సెలవు కూడా పెట్టలేని పరిస్థితి అతంది. అందుకే పిల్లల్ని స్కూలుకి పంపి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేదారిలో గిరీశం రవికి తారసపడ్డాడు. ఏమయ్యా రవి, నీతో కాస్త మాట్లాడాలి, ఆగవయ్యా అని అనటంతో రవి ఆగాడు. అప్పుడు గిరీశం, చూడవయ్యా రవి, మా పిన్ని చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? నాకు బుర్ర పనిచేయటం లేదండి. అసలు ఆంటీ అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ ఆంటీనే కాదయ్యా, మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అయినా ఆడా మగ మధ్య స్నేహం ఎంత తప్పో నీకు తెలియాలి కదా. సరే, అవన్నీ కాదు, మా చెల్లిని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు అంటూ అప్పటి వరకు రవి బుర్ర ఏ విషయం గురించి ఆలోచించి బద్దలైపోయిందో మళ్ళీ అదే టాపిక్ మీద అతనికి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేశాడు. చివరికి ఎలాగోలా గిరీశన్ నుండి తప్పించుకొని రవి ఇంటికి వెళ్లేసరికి అప్పు ఇంట్లో లేదు. ఆ ఇల్లంతా చిందరవందరగా తయారైంది. ఎంతైనా పిల్లలున్న ఇల్లు కదా, అది చక్కగా ఎలా ఉంటుంది? కానీ అప్పుడు రవి ఉన్న మూడ్ని అది చాలా డిస్టర్బ్ చేసింది. అశ్విన్, సౌమ్య, ఇలా రండి మీరిద్దరూ అని అనటంతో లోపల హోంవర్క్స్ చేసుకుంటున్న పిల్లలిద్దరూ బయటకొచ్చారు. ఏంటి ఇల్లంతా ఇలా చేశారు? నీట్గా ఉంచుకోవాలని ప్రతిపూట చెప్పాలా మీకు? సారీ నాన్న, నా డ్రాయింగ్ బుక్ కనిపించలేదు. దాని గురించి ఇల్లంతా వెతికితే ఇల్లు ఇలా అయిపోయింది. అశ్విన్, చెల్లి ఇల్లంతా గందరగోళం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అయినా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ ఎప్పుడు తీస్తే అప్పుడు మళ్ళీ రీప్లేస్ చేయాలనే కామన్ సెన్స్ ఉండాలి కదా. చెల్లి కన్నా పెద్దోడివే కదా నువ్వు. అలా అయితే నన్ను స్కూల్ మాన్పించేనన్నా, ఇంట్లోనే పనులు చేసుకుంటూ కూర్చుంటాను అని పొగరుగా సమాధానం చెప్పి కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆఫీస్లో శారీరక శ్రమని, అప్పుతో పెళ్లి విషయం అనే మానసిక శ్రమని భరించలేక ఇబ్బంది పడుతున్న రవికి ఇంట్లో ఓపిక లేకపోయినా ఇల్లంతా సర్దుకోక తప్పలేదు. అందుకే ఆ నైట్ అప్పుతో, అప్పు, మనం ఏం చేద్దామే? మీ అమ్మగారు మీ గిరీశం అన్నయ్యతో కబురు పంపారు. మనం ఏం డిసైడ్ చేశామో చెప్పమని. మరేం చేద్దాం? మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు కూడా బుర్రలేని వాళ్ళ మాట్లాడతావేంటి? పిచ్చికాన్ని పట్టిందా నీకు? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? లేదే అప్పు, ఆలోచించి చూస్తే మనం పెళ్లి చేసుకోక తప్పదేమో అనిపిస్తుంది. ఒక పక్క ఆంటీ గురించి, మరో పక్క నా పిల్లల గురించి ఆలోచిస్తే మనకి వేరే దారి లేదనిపిస్తుంది అంటూ ఎప్పుడైతే రవి పిల్లల గురించి అన్నాడో అప్పు కూడా అప్పుడు ఆలోచనలో పడింది. అలా తన తండ్రి అపర్ణల మాటలు డోర్ బయట ఉన్న అశ్విన్ చెవిన పడ్డాయి. ఆ కుర్రాడు అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయాడు. అలా ఒక వారం రోజులు రవి అపర్ణల తర్జనాభర్జన తర్వాత అపర్ణ తల్లితో పెళ్లికి సరే అని చెప్పారు.
అప్పుడు ఆమె, సర్లే మంచో చెడు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు కనుక జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఆ పిల్లలిద్దరి సంగతి ఏం చేస్తారో నాకు అది కూడా చెప్పండి అని తల్లి అడిగేసరికి రవి అపర్ణలకి పార్వతి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. అమ్మా మతున్నే మాట్లాడుతున్నావా? అసలు మేం పెళ్లి చేసుకోవాలనుకుంటుందే పిల్లల కోసం. మళ్ళీ పిల్లల సంగతి ఏంటంటావేంటి? నువ్వు కూడా ఆ పిల్లలకి తల్లి అవసరం తీరుతుందనే కదా అసలు ఆ రోజు గొడవ చేసింది. మళ్ళీ ఇదేంటి? అవునే, నేను ఒక తల్లిని. ఒంటి చేతి కష్టం మీద ఓ ఆడపిల్లను పెంచి పెద్ద చేసిన తల్లిని. అందుకే అప్పుడు అట్టాగన్నాను, ఇప్పుడు ఇట్టాగంటున్నాను. ఆ పిల్లల్ని నీ పిల్లలుగా పెంచినా సరే వాళ్ళు నీకు సవితి పిల్లలు అవుతారా తప్ప సొంతం అవుతారా ఏంటి అని అనేసరికి రవి అపర్ణలు షాక్ అయ్యారు. ఇంతలో గిరీశం తన మనసులో, ఇదేంటి ఈ తెంగరదానికి నా ప్లాన్ అర్థమైనట్టు లేదు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మొత్తం పెంట చేసేలా ఉంది. అసలు ఈ పిల్లల విషయం ఇప్పుడు మాట్లాడుతుందేంటి? ఈ పిచ్చిదాన్ని నోరు మూయించకపోతే మనకే నష్టం అని మనసులో అనుకున్న గిరీశం, పిన్ని నువ్వు జోకులేస్తే వాళ్ళు అర్థం చేసుకునే మూడ్లో లేరులే పిన్ని. ఏదో మాట వరుసకి వాళ్ళు పెళ్లి కొప్పుకోగానే ఇలా ఆట పట్టిద్దామన్నానని నువ్వు ఇలా సమయం సందర్భం చూసుకోకుండా మాట్లాడేస్తే ఎలా పిన్ని? నువ్వు కాసేపు ఆగు, వాళ్ళిద్దరూ చక్కగా గుడ్ న్యూస్ చెప్పారు కదా అంటూ పార్వతికి సైగలు చేస్తూ ఆమె నోరు మూయించాడు. అప్పుడు అప్పు, అమ్మా ఇదంతా జోకా? అవునులే తమాషాకు అలాగన్నాను గాని ఏదో మీ గిరీష్ అన్నయ్య అన్నాడు వాళ్ళు పెళ్లి కొప్పుకున్నాక ఆట పట్టిద్దాము అని, అందుకే అట్ట చేశాలే. చూడండి ఆంటీ, సరదాకైనా మీరెప్పుడు ఇంకా ఇలా అనకండి. నా పిల్లలకి తల్లి అవసరం ఉండటం ఒకటి, నా కారణంగా అప్పు జీవితం పాడవకూడదనే ఇంకో ఉద్దేశంతోటే నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను అని రవి చెప్పాడు. అలా కొన్ని అవసరాలు, కొన్ని పరిస్థితులు ఆ ఫ్రెండ్స్ ఇద్దరిని భార్యాభర్తల్ని చేశాయి. అప్పటి వరకు అప్పు ఆంటీ అని పిలిపించుకున్న అపర్ణని ఆ పిల్లలకి సవతి తల్లిని చేశాయి. కాని తన తల్లి స్థానం అపర్ణకి దక్కకూడదని అనుకున్న అశ్విన్ మాత్రం అపర్ణ మీద, తన తండ్రి మీద చాలా కోపంగా ఉన్నాడు. పెళ్లి తర్వాత ఒకరోజు అపర్ణకి విపరీతంగా కడుపు నొప్పి రావటం మొదలైంది. ఆమె మెలికలు తిరుగుతూ కింద పడిపోయింది. అది చూసిన రవి, అప్పో ఏమైందప్పో అని అడగటంతో నొప్పితో గిలగిల్లాడిపోతున్న అపర్ణ రొప్పుతూనే, రవి కడుపులో మెలిపెట్టినట్టుగా చాలా నొప్పిగా ఉంది రవి, ప్రాణం పోతుంది అని అనేసరికి రవి వెంటనే అపర్ణని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. అలా తన తండ్రి తన సవతి తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్లగానే అశ్విన్ గిరీశం దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరు చెప్పినట్టే ఆ ఫుడ్ పాయిజన్ని ఆ అపర్ణ ఆంటీ తినే ఫుడ్లో కలిపాను. మరి మా అమ్మ నగలు నాకు తిరిగి ఇచ్చేయండి. వెరీ గుడ్ బాబు, అయినా ఇక నుండి నువ్వు నన్ను అంకుల్ అని కాదు మావయ్య అని పిలు. ఇప్పుడు మనం చుట్టాలమే కదా. ఒకవేళ ఎవరైనా నీకు నేనెప్పటినుంచి పరిచయం అంటే మాత్రం ఈ పెళ్లి తర్వాత నుంచే అని చెప్పు. అంతకు ముందే మనం కలిసిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. అలా అని చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టువై అని చెప్పి ఆ కుర్రాడి దగ్గర మాట తీసుకున్నాడు. ప్రామిస్ చేశాను కదా. ఇప్పుడు చెప్పు మామయ్య, మా నాన్న తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు కదా, ఇక తను మా ఇంటిలో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోతుందిగా. ఓ తప్పకుండా వెళ్ళిపోతుంది బాబు. ఇంట్లో నుంచేం కర్మ ఈలో అని ఏదో అనబోయి మళ్ళీ ఆ కుర్రాడి ఎదురుగా అనకూడదని ఆపేశాడు. అలా తన తప్పుడు బుద్ధితో గిరీశం మరో కుటుంబంలో కలతలు సృష్టించటానికి అభంశుభం తెలియని ఒక పశువాన్ని వాడుకున్నాడు. పాపం చెప్పుడు మాటల్ని నమ్మే ఆ వయసులో గిరీశం చేస్తున్న కుట్రేంటో తెలియక అశ్విన్ అందులో ఇరుక్కున్నాడు. అసలు గిరీశానికి అశ్విన్ ముందే పరిచయం అనే విషయం దాచాడంటే వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా? ఒకవేళ ఉంటే అదెక్కడా? అశ్విన్ తన తల్లి నగలతో పారిపోయాడు. మరి ఆ నగలు గిరీశం దగ్గరికి ఎలా చేరాయి? అసలు అపర్ణని గిరీశం ఏం చేయాలనుకున్నాడు? అలా చేస్తే అతనికొచ్చే లాభం ఏంటి? ఈ విషయాలన్నింటి మిస్టరీ వీడాలంటే సవతి తల్లి స్వార్థం మరో ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.